సంజయ్ రా సంజయ్, ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. సంజయ్ సంజయ్ రారా. ఎరా పారిపోతావా? ఊరుకాక జోకలేకు. పారిపోనక్క, పోనక్క. నీ మీద నా మీద ఒట్టక్క. ఏదో నోడు తోలుతో దయ్యాలు తిట్టానక్క, అంతే. క్షమించక్క. పైవత్తక్క మాట్లాడకపోతే సారీ చెప్పు కూడా చంపేస్తావు అక్క. లేదురా, వదిలేస్తా. నిజమక్క. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదే నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా. పద అక్క మాట స్మారక ముందే వెళ్ళిపోతాం. రేయ్ పిలిచావక్క? నువ్వెళ్తే ఆటెవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు? నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక్క ఏమాటాడదాం? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, ప్లేయింగ్ కార్డ్స్, ప్యాకెట్, ఎనీ గేమ్. నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతేనా? గవర్నమెంట్ కనిపించమాట. తెలుగులో వీలే ఎవరు కొట్టిస్తాడు. మొన్ననే నాగార్జున పిలిచి వెళ్ళొచ్చాను. ఆడొచ్చావా? చూసొచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సాధిని అడుగు. నన్ను ఇరికిస్తావేంటి? ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికితే ఇరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఇరికిస్తాం. ఆడవే ఆడు. అడుగక్క. సంజయ్ కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళో ఏం చూసి ప్రేమించావు? ఫస్ట్ టైం నాలా దగ్గర ఎలా దాటుతారు ఈ పిల్లలు? అయ్యో, గూగుల్ ఉండగా బ్రెయిన్ కి ఎందుకు దాండగా? చూస్తే పోలా. హౌ టు సేవ్ చిల్డ్రన్. గజని సీను. తెలివిగా పిల్లల్ని దాటించినప్పుడు తనలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూశాను. సెకండ్ టైం అనుకోకుండా ఆయన ఆటో యాక్సిడెంట్ లో తనలో మంచి వ్యక్తిని చూశాను. నిజానికి అప్పుడే పడిపోయాను. తర్వాత తన చేతుల్లో నన్ను తీసుకెళ్తుంటే అది నా అదృష్టంగా భావించాను. ఆ నమ్మకంతోనే తనతో ఇంత దూరం వచ్చాను. ఇదంతా నిజమా? 100% అక్క. నిజమేంటో నేను చెప్పనా? ఏమన్నావు? డిఫరెంట్ యాంగిల్ చూసావా? వీడు నిన్ను ఏ యాంగిల్లో చూశాడో తెలుసా? చూసో తెలిసే ఫిగర్ కాదు ఇది. అక్క ఈ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేసావు అక్క? ఇంకేమన్నావు? వీడి మంచితనం చూసి పడిపోయావా? నువ్వు పడిపోలేదు, వాడే నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు పడేస్తాను చూడే నిన్ను. రక్తం ఏమండి? అయ్యో రక్తం. అక్క మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్ళాడు కదా. నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? ఏమండి హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రావడానికి 3 ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టిస్తుడు చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు మీరు అప్డేట్ అవ్వండి సార్.
ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిండవు కాదుగా. టా టా నా నా. అంటే అక్క ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క. ఏయ్ మాట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా? చెప్తున్నాగా. నిజం అక్క. పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్ల ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది వీడికి. అక్క పర్సనల్ క్వశ్చన్ పబ్లిక్ అడగకూడదు అక్క. మనం జీకే షిఫ్ట్ అవుదామా? జీకేనా? ఎస్. ఓకే, ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పాస్ అక్క. నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఐల్ టెల్. యాక్చువల్లీ సందీప్ బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో. గాల్లో కూడా బౌన్సర్లు అంటే సైకోదయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దామని. మ్యాటర్ అంటే నీకు ఫ్యాంటలో టాబ్లెట్ వేసి జరిగినంత కెమెరా రికార్డ్ చేసి పొద్దున్న బ్లాక్ మెయిల్ చేసి సింపుల్ గా డిలీట్ చేద్దాం అనుకున్నాను అంతే. అమ్మయ్య గేమ్ ఫినిష్. పద సంజయరా. సంధ్య పద. వదలరా, నిన్నెంత సిన్సియర్గా లవ్ చేశాను. వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? నాకెంత జరగాల్సిందే, నాకెంత జరగాల్సిందే. కోపంగా ఉంది. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నీలాంటి వాళ్ళు ఏడ్చినంత కాలం వీడిలాంటి మగాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏడవడం కాదే, ఏడవడం కాదే. సంధ్య అవును, ఏడవడం కాదు, ఏడిపించాలి. గమ్మునుండువా. నా ఇంట్రొడక్షన్ నువ్విస్తావేమ్రా సాలే. మల్లెపూల్ మగువల మెగాస్టార్. నువ్వు ఒక్కనివే ఎంజాయ్ చేసి దొబ్బేద్దాం అనుకున్నావురా. మ్యాటర్ లీక్ అయిందిరా బొమ్మర్ది. ఎక్కమ్మా నీ మెంట్లు. అది కాదురా. నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నేను ఆడతా. ఎలా తెరైంది? అయిపోయాడు. అమ్మాలి పిందె పండయింది, ఆ పండు తినేయాలి. అది అమ్మాయి కదరా, అదొక పెద్ద దై. అది దై. వస్తున్నా.
మల్లెపూలతో మత్తెక్కిస్తున్నా. ఏం బాలేనా? ఏ ఊకో 10 మంది ఆడోళ్ళను మిక్సీలేసి రుబ్బుతే ఉట్టినట్టున్నావు. వాయిస్ కూడా మార్చింది అది. బెడ్రూమ్ ఏడుంది జానకి? బెడ్రూమ్ ఏడా? చెప్పు మల్లెపూలు. బెడ్రూమ్ ఆడుందా? పాపా కాదురా పప్ప అనాలరా పాగల్ కాందాన్. మల్లెపూలిడా మగవల మెగాస్టార్. మల్లెపూలు నలగాల్సిందే, మంచం ఇరగాల్సిందే. ఎలా నువ్వు ఒక బే, నువ్వు పా బంగారం. తోబ తోబా తోబ తోబా తొడ్డుగుందే దిల్ రుబా. ఏ పొరి అంత సిగ్గా? ఒక్క నైట్ లో నీ సిగ్గంతా పొగొడతలే గాని తిరుగమ్మా. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. నో, నువ్వు నన్ను తాకాలంటే ముందు నువ్వు నాతో గేమ్ ఆడాలి. లేడీస్ తో గేమ్స్? ఓకే, ఫిగర్లను పిక్కర్ గాని అడి మల్లెపూల్. అయినా లేడీస్ తో గేమ్స్ ఏముంటాయి? చెంచల గోలి, సూదిల దారం, మా అంటే తొక్కుడు బిల్ల, అంతే కదా? అవును, తొక్కుడు బిళ్ళే. ఓరే మల్లెపూలు, నీకు ఇంక దేత్తడి పోచముడేరా. రెడీ? ముందెవలు? నువ్వా నేనా? ముందు నువ్వు. చూసురా, మొగోడు మొదలు పెట్టేదాకా ఆడేది అడుగు కూడా ఏది. ఇక ఆడదామా? గెలిస్తే గెలిస్తే నువ్వు నన్ను టచ్ చేయొచ్చు. అబ్బో, ఓడిపోతే ఓడిపోతే నేను నిన్ను టచ్ చేస్తాను. గిసొంటోలోనే కోడిది మాకంటారు. బ్రెయిన్ మోకాలుంటది. ఎట్లయినా బెనిఫిట్ మనకే. మనకు కావాల్సింది దాని టచ్. ఈ మల్లెపూల్ గాడు ఒక ఆడదాన్ని గెలిపియనికి జిందగీలా ఫస్ట్ టైం ఓడిపోయిండు. కమాన్ కమాన్, టచ్ మీ, టచ్ మీ బేబీ. ఎవరు కొట్టింది? నా తమ్ముళ్ళు. ఏరి కనిపిస్తలేరు. వాళ్ళు కనిపించరు, ఓన్లీ యాక్షన్సే కనిపిస్తాయి. ఓహో, నువ్వు మాత్రమే నన్ను టచ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో గేమ్ ఆడాలి. అయితే ఈ ఆట నేను చెప్తా. ఏమాట? దాగుడు మూతల్. నాకోకే. అట్లనా? ముందు నువ్వే మూసుకో మరి. సరే. ఆకు, కరివేపాకు, మల్లెపూలు. మగవాళ్ళు మెగాస్టార్ అన్నో, మల్లెపూలు నలిపేస్తారన్నో, పర్ఫార్మెన్స్ చూపిస్తాను వెళ్ళావు కదా, ఏమైంది లోపల? అది హాలీవుడ్ లో పుట్టుంటే ఆస్కార్ కొట్టేదిరా. వామ్మో, మామూలు పర్ఫార్మెన్స్ కాదురా. అది ఫిగర్ కాదురా. అది ఫిగరేరా, కానీ దాంట్లో పిశాచి దూరింది. యు మీన్? ఎస్, డెవిల్. ఇదిగో చూడు, ఇందులో చూడు. మల్లెపూలు. ఏ మల్లెపూలు లేడు, పోయిండు. వస్తున్నా, మగవల మెగాస్టారు. ఏం చేస్తుందిరా ఇప్పుడు ఇది? ఏమి లేదురా, నువ్వు అక్కడికి సర్రని వెళ్తావు చూడు. ఏ జోక్ చేయకు బావా, నేను ఒక్కనెట్లా పోతా, నువ్వు రావా? నా రౌండ్ ఫినిష్ అయిపోయిందిగా. ఓ ఓ, గుంసదా? ఎట్లా గుంసదో చూస్తా. కట్ట ఈ శిరతో నన్ను కట్టు, ఎట్లా గుంసదో చూస్తా. ఎలా నువ్వు కట్టు. రే చస్తావురా. రేయ్, తాడు గట్రా అంటే తాలి కట్టమన్నట్టు చూస్తావేం రా? దిమాక్లేస్ చాంగ్రీ. కట్టు, నువ్వు కట్టు. కట్టుపే కట్టు. తర్వాత నేను తిట్టుకోవడం లేదు, ఓకేనా? తిరుగు తిరుగు, గట్టిగా పడి. ఇలా మనిషి దయ్యమా తేలాలి. గుంజే గుంజు. అరే ఏం చూస్తున్నావే, గుంజు. రేయ్, దిమాగ్ దానికేగా, మనకు బి ఉంది. కర్మను పోతున్నా, ఇది లాగమని చెప్పు. లాగమని చెప్పురా, లాగమని చెప్పు బే. ఏ ఊకేనే నిన్ను నవ్వించడానికి మజాక్ చేసిన బేబీ అమ్మతో.
చూపించరా నీ పెర్ఫార్మెన్స్. నా తప్పేం లేదు, అంతా సంజయ్ గాడిదే. చూపించరా, చూపించరా, ఫిగర్ ఫిగర్ వస్తే పిశాచేతో సావని కారం నువ్వే. హ్యాపీనా? మై డైలాగ్ ఇస్ ఓవర్. నీ డైలాగ్ ఓవరా? అసలు యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. సంజయ్ నీ వల్ల చచ్చిపోతున్నారే. తాడు తప్పురే, తాడు తప్పు సంజయ్. వస్తున్నా. తాడు తప్పు తలకాయలేనాడే. చూపించరా నీ పెర్ఫార్మెన్స్. సైలెంట్ గుంటరా, నీకేం కాదురా. సావ కొడుతుంటే సైలెంట్ అంటే సైకో. మా మల్లెపూల వంశం ఈ మురళీకృష్ణ గారితో అంతమానికి కారణం నువ్వు. సైలెంట్ గా కూర్చుందేంద్రా. మురళీకృష్ణ 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 నా కోసం వచ్చారా? అక్క అవునక్క, నీకోసం వచ్చాడు. నీ మురళీకృష్ణనే. నేను చెప్పిన ప్రాణాలు బయటపడతావు. కనిపిస్తుంటే కళ్ళు దొబ్బినాయా? నీ ముంగటున్నది మురళీకృష్ణ అని తెలుసుకోవా? ఎట్లా కొట్టినావు తెలుసా? పై అంతా చింతపండు అయింది. నేను కొట్టానా? భలే జోక్ చేస్తున్నారు మీరు. జోకా? ఇతనెవరు? మీ ఫ్రెండా? నమస్కారం అండి, నా పేరు గాయత్రి. ఎందుకు భయపడుతున్నారు? అంటే దారిలో వస్తున్నప్పుడు ఒక దయ్యం చూసాం, జడుచుకున్నాం. అప్పుడు అంతే అక్క. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను చిటికలో రెడీ చేస్తా. ఏం తీసుకుంటారు మీరు? కాఫీయా, టీయా? ఆల్రెడీ నువ్వు నాకు మస్తు ఇచ్చినవులే గానీ నువ్వు పెట్టేవాడు కదా, పట్నం పోదాం. సరే మురళీకృష్ణ గారు. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వు. శ్రీదేవి పాట పాడితే ఇది సిరిమల్లె పువ్వు అవుతుందిరా. దీని సిరిమల్లె పువ్వు సిరగదరగా పద. చెంపరా పచ్చంగోడు ఈడుకొచ్చుండేంద్రా. ఏ ముసలోడా, నువ్వేం గీడుకొచ్చినావు? వీడి నీకు ముందే తెలుసా? తెలుసా అంటావేమ్రా? నాకు ఈ ఫామ్ హౌస్ అడ్రస్ చెప్పిందే వీడు. అది అడ్రస్ చెప్పలేదు, ప్లాన్ వేసి డైవర్ట్ చేసి ట్రాప్ చేశాడు. అంటే ఈడు కూడా దయ్యాల నాయకుడు. అవే సాలే, నువ్వు వీడ దయ్యంతో సినిమా తీస్తున్నావు అని తెలిస్తే గుండె అయిపోతుంది ఒక్క కొద్దిడా. రే వాడు వస్తాడు రావడానికి టెన్షన్ పడుతున్నా, మధ్యలో నీ నాతోటి అనవసరంగా ఎంతో దోస్తం చేసిన బాబు? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. రే ఎక్కడ్రా కెమెరామ్యాన్? అటు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం. మన బిడ్డ పాడరండి. చాలా ఎక్స్ట్రాలు ఉన్నారా? మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. డైరెక్ట్ నట్లు కొట్టినారు ఏంటి సార్? అలా కొడితేనే వాడు కంట్రోల్లోకి వస్తాడ్రా. సార్ నేను డైరెక్టర్ సార్. ఆ ముక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలరా. తప్పుగా ఇప్పుడు అది కూడా కంట్రోల్లోకి వస్తుంది చూడు. రే ఏంట్రా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేయబోయే సినిమా ఆ టైపా? కాదు సార్, ఇది ఒక ఆత్మకథ. ఒక పెద్ద హీరోయిన్ అవుదామని కలగానే ఒక అందమైన అమ్మాయి లైఫ్ లోకి తన కళలో నెరవేర్చి ఒక రాకుమారుడు ఎంటర్ అవుతాడు సార్. వాడు వస్తాడు, దీన్ని చంపేస్తాడు. అది ఆత్మ తిరుగుద్ది, మళ్ళీ వీడిని పొడి చేస్తుంది. కొత్త కథలు ఆలోచించండి రా. కొత్త ఆలోచించాను సార్. నేను ఒరిజినల్ దయ్యంతో సినిమా తీస్తున్నాను సార్. అదే కొత్త పాయింట్. దెయ్యం దెయ్యం దెయ్యంతో సినిమా తీస్తున్నాడంట్రా. దెయ్యం. మీరందరూ చూడండి రా, వీడు దెయ్యంతో సినిమా తీస్తున్నాడంట. ఇద్దరా నీ డైలాగ్ రియాక్షన్. రే పంచులంటే నాలాగా పర్ఫెక్ట్ గా ఉండాలిరా. ఇంతకీ దెయ్యం ఏ బాడీలో ఉందిరా? అంటే ఓ అర్థమైంది. దెయ్యాలు లేడీస్ బాడీలోనే ఉంటాయి కదా, ఆ బాడీలోనే ఉందా? కరెక్ట్ సార్, మీకెలా తెలుసు? సరే నేను దాన్ని స్క్రీన్ టెస్ట్ చేస్తాను. ఏ పార్ట్ లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి కదా. ఈ లోపు నువ్వు పంచికి ప్రిపేర్ అవ్వు. పంచిరా. టెస్ట్ అయినా నువ్వు ఓసారి పోజు పెట్టమ్మా. ఇలా పెట్టు. ఆ లుక్ ఏంటి? రేయ్ దీనికి సక్సెస్ ఫార్ములా తెలియదు అనుకుంటా.
షురు అయింది. 6 సినిమాలు ఇప్పిస్తా. ఇక్కడ ఊహు అని కొన్ని ఉంటాయి. ఊ అంటే 6 సినిమాలు ఉంటాయి. ఊహు అంటే ఉన్న సినిమా కూడా పోతుంది. ఊనా ఊహునా తేల్చి చెప్పు. డిసైడ్ చేసుకొని చెప్పు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట పుస్తు నిమిషంలో తెలిసిందిలే ముందే మిగదారి నిలుచుందిలే అనుకున్న నేను రెడీ సార్. సరే సరే వెళ్ళు సరే ఎవరిబడి రెడీ రెడీ. శేఖర్ నేను అమ్మాయికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ చూడు. ఓకే సార్. బాలెడ్డి గారు ఒక ఎంటీ ఫిల్మ్ పెట్టండి సార్. ఓకేనా? నాకంతా ఎంటీగానే ఉందిరా.